సో వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లాకి సంబంధించి ప్రెసిడెంట్ హన్మకొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు అమరవీర స్తూపం వద్ద ఇటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి రావు పద్మ ఒక్కరోజు దీక్ష చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ పరీక్ష లీకేజీ పట్ల కానీ బీజేపీ శ్రేణులు మొత్తం అధిక సంఖ్యలో కూడా ఆందోళన చేసినట్టు కనబడతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నర్సంపేట, కాజీపేట, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొత్తానికి దానికైతే వ్యవహారంగా ఎవరైతే వివరించిందో కేటీఆర్ గాని కేసీఆర్ గాని వాళ్ళని బర్తరఫ్ చేయాలి, వెంటనే అందులో దానికి ఎవరైతే కారకులైనో వారిని కఠినంగా శిక్షించాలి, వేల కొద్ది రూపాయలు వెచ్చించి కూడా గ్రూప్ 2 కు మొత్తం పబ్లిక్ టీఎస్పీఎస్సీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆ ఎగ్జామ్ కొరకు వేలాది లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాలతో ఆటాడుకుంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకోవడం నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే కూడా రావు పద్మ ఆధ్వర్యంలో కూడా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వాళ్ళను ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి నినాదాలు చేశారు. తెలంగాణ సీఎం డామ్ డామ్ అంటూ కూడా నినాదాలు చెప్పారు. భారీ ఎత్తున నినాదాలు చేసిన సందర్భం కనపడుతుంది. అట్లాగే కూడా హుసేన్ ఆధ్వర్యంలో మొత్తానికి చూసుకుంటే కూడా కలెక్టర్ వినతి పత్రం కూడా సమర్పించిన సందర్భం కనపడతా ఉంది. అట్లాగే దీనికి కమిషన్ మన చైర్మన్ అయినటువంటి జనార్దన్ రెడ్డిని కూడా వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి కూడా వాళ్ళు భారీ ఎత్తున కూడా నినాదాలు చేసిన సందర్భం కనపడుతుంది. ఇట్లాగే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా బీజేపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున ఆందోళన చేశారని చెప్పవచ్చు. ప్రణయ్, విధంగా మనం అరెస్ట్ చేయడంతో పాటుగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజ్ లో అరెస్ట్ చేయడంతో పాటుగా అక్కడ దాదాపు చాలా మంది బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో నేతలు ఏం చెప్తా ఉన్నారు, ఇటు టీఎస్పీఎస్సీ కోసము మేము విద్యార్థుల కోసం పోరాడుతూ ఉంటే ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి నినాదాలు ఏమైనా తీసుకుంటున్నారో, వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది? రైట్ ప్రణయ్, మొత్తాన్ని చూసుకో రావు పద్మ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి సాంకేతాలు చేయకుండా టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ కమిషన్ పరీక్షలకు కూడా ఎవరైతే సంబంధించిన వారిని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ కేసీఆర్ దానికి బాధ్యత వహించాలని చెప్పి కూడా వారు నినాదాలు చేస్తున్న క్రమంలో కూడా మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే తొత్తుగా వ్యవహరిస్తారని కూడా వాళ్ళు నినాదాలు చేసిన సందర్భాన్ని కనపడుతుంది. వాళ్ళని అక్రమంగా కూడా అరెస్టు చేసినని కూడా నినాదాలు చేశారు. ఈ అక్రమ అరెస్టులు నిరసనగా కూడా బండి సంజయ్ ని కూడా అరెస్ట్ చేశారు. అట్లాగనే కూడా మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పి కూడా వాళ్ళు పెద్ద భారీ నినాదాలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే కూడా మొత్తానికి చూసుకుంటే కూడా దీనికి ఎవరైతే మూల్యం చెల్లించక తప్పదు. ఇది ప్రభుత్వం అనుసంధానంలోనే పేపర్ లీకేజ్ కూడా జరిగి కూడా చెప్తా ఉన్నాను. మొత్తానికి గ్రూప్ 1 పరీక్షలు కూడా రద్దు చేయాలి. విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 చెల్లించాలి, నష్టపరచాలని చెప్పి కూడా వాళ్ళు బీజేపీ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ స్వామి.